చంద్రముఖి దీక్ష వస్తువుని తీసుకెళ్ళుంటారు. ఒకసారి బయటకు వస్తారా? మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులు అంటే మాకు శత్రువులు ఎవరూ లేరా? పోనీ దొంగతనానికి ఎవరైనా వచ్చారనుకుంటామంటే ఇంట్లో ఒక వస్తువు కూడా పోయిన దాఖలాలు లేవు. సో ఇది దొంగల పని కాదు. చనిపోయిన వాళ్ళు మీ మిస్సెస్ని చంపాలనుకున్నారు. బట్ వాళ్ళనెవరో చంపి మీ మిస్సెస్ని కిడ్నాప్ చేశారు. అంటే మీకు తెలియకుండానే శత్రువులు ఎవరో ఉన్నారన్నమాట. ఈ రోజు మీ మిస్సెస్ కిడ్నాప్ అయ్యింది. ఈ 2 కేసులతోనూ మీకు రిలేషన్ ఉంది. బాగా ఆలోచించండి. పర్సనల్గా మీకు ఎవరు శత్రువులు లేకపోయినా మీ బిజినెస్లో కానీ గతంలో మీ ఊర్లో మీరు చేసిన పంచాయతీల్లో కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారేమో. బాగా ఆలోచించండి. ఏదైనా అనుమానం వస్తే నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, అతనికి తప్ప వసుధని కిడ్నాప్ చేసే అవసరం ఇంకెవరికుంటుంది? అదే నిజమైతే ఆ అవకాశం ఎవరికీ ఆ కుటుంబాన్ని నాశనం చివరిగా మిగిలిన వసుధని కిడ్నాప్ చేశారు. వసుధని ఏం చేస్తాను? ఈసారి వాడు నాకు ఎదురుపట్టడం అదే వాడికి చివరి రోజు అవుతుంది.
పని మనుషులు పిలిచారండి. ఇంకెవరున్నారా మన ఇంట్లో పని మనుషులు? అవును కదా, ఎండలు పడొచ్చు కదా, అర్థమై చావక. కరెక్ట్, ఈ ఇంట్లో పని మనిషి అయినా ఇంటి మనిషి అయినా నేనే కదా. మరి అదేదో మొగుడు గిగుడు ఏదో అన్నావు. అంటే జనరల్ గా అన్నానండి, అంతే. జనరల్ గా లేడీస్ గురించి అన్నాను. వేషాలేసావో యాసిడ్ పోసి చంపుతా. తుపాకులు కత్తులు వదిలేసేసి కొత్తగా యాసిడ్ ను పరిచయం చేశారా? బాగుందండి. నీలాంటి చీప్ క్యారెక్టర్ కి మార్కెట్ లో అదే చీప్ గా దొరుకుతుందిరా. వారిని ఇక్కడ కూడా బడ్జెట్ ప్రాబ్లమా? ఏమండోయ్, అసలైతే మీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏంటో అది? గుడ్ న్యూస్ అన్నందుకైనా కొంచెం ఫేస్ లో మంచి ఎక్స్ప్రెషన్ పెట్టచ్చు కదండి. విషయం చెప్పి చావు. అయినా చచ్చేటప్పుడు చంపేటప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ అయితే ఎలాగండి బాబు? ఈవిడ మా ఆ డియర్ గడ్ చచ్చాడండి. అది ఎవరు చంపాడు? ఇంకో బోనస్ న్యూస్ ఏంటంటేనండి, ఆ వసూలుని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎవరు అంత పని చేసింది? అవకాశం వస్తే ఆ టీఆర్ గాడిని నేనే లేపేద్దాం అనుకుంటే అది మిస్ అయినందుకు బాధగా ఉన్నా, చచ్చినందుకు సంతోషంగా ఉందిరా. సంతోషానికి తోడు వసుధ కూడా కిడ్నాప్ అయింది అంటే కార్తిక్ గాడు ఉల్లాడిపోతూ ఉంటాడు. ఇంతకీ ఈ పని ఎవరు చేశారో తెలుసుదా? ఏమండి, చేస్తే మనం చెయ్యాలి. ఆ అవకాశం మనకి ఇవ్వకుండా చేశాడంటే ఇది ఖచ్చితంగా విరాట్ కోహ్లీ పనేనండి. వాడేనండి. నా 7th సెన్స్ ప్రకారం వాడే. ఆడుగా ఇంకెవడు ఉంటాడు? వాడనేరా చీకట్లో నిలబడి గురి చూసి కొట్టవలసిన వాడే కొడుతున్నాడు. మనం మాత్రం ఎదురులో నిలబడి రక్తం పడేలా కొట్టించుకున్నామే. ఇలాంటి చేతగాని వాళ్ళని పెట్టుకుంటే అంతకంటే ఇంకేమవుతుందిరా? మమ్మల్ని అంటారేంటండి? వాడుకోవటం చేత కాలేదు అనండి. తెలివిగల్లోళ్ళు సెకండ్ నడ్డు పెట్టుకుని భీష్ముడు చెప్పారంట. అదే సెకండ్ ని మీకు ఇచ్చుంటే రథం పక్కన పెద్ద గుడ్డ వచ్చి ఇద్దరు కలిసి అష్టజమ్మ ఆడుకున్నారు. ఉన్నమాట అంటే కొడతారేంటంటే? రాయ్ చెప్పింది చెయ్యి. విరాట్ గాడి పట్ల ఈ టైంలో వాడు మనకు చాలా గెలిచే గుర్రాన్ని చేతిలో పెట్టుకుంటేనే మన పనిలో ఏంటయ్యేది? ఆల్రెడీ ఆ కార్తీక్ గాడు విరాట్ ని ఎతుకుతుంటాడు. ఈ టైంలో నేను గానీ విరాట్ పక్కన కనిపించాను, పచ్చి మిరపకాయ బజ్జీ నమిలేసినట్టు నమిలేస్తాడు. అసలే లేట్ వయసులో లేటెస్ట్ గా మ్యారేజ్ ముచ్చట తీరకుండానే పోయాననుకోండి, మా ఆవిడ బాధపడుతుంది. అర్థమైందండి. నేను పోయినా పర్లేదు, ఆ విరాట్ గాడు మాత్రం కావాలంటారు, అంతే కదా? అంతవరకే ఆలోచించు. అంతకు మించి నేను చించేది మాత్రం ఏముందిలేండి. ఏంటోనండి నా బతుకు. సెల్ ఫోన్ లో బ్యాటరీ లాగా సెల్ ఫోన్ పని చేయడానికి తప్ప ఎందుకు పనికిరానని అర్థమైపోయింది. వెళ్తున్నానండి.
గారికి నమస్తే బాబు. చూడండి, నార్మల్ అయితే కానీ మనం ఏమీ చేయలేం. టెన్షన్ పడ్డాం. దొరికేసి వెయిటింగ్ ఏంటి డాక్టర్ సార్? కావాల్సిన మనిషి ఎదురుగానే ఉంది కదా, టెన్షన్ ఏముంది? తను పూర్తిగా కోలుకుంటే కానీ మనం ఏమీ చేయలేం. ఎప్పటికి కోలుకుంటుంది? బిజు, మన పని దీన్ని తీసుకురావడం. తీసుకొచ్చాం, ఇంకేం చేయాలి? అనుకున్న పని ఎప్పుడు మొదలు పెట్టాలి అన్నది డాక్టర్ చూసుకుంటారు. నార్మల్ కండిషన్ వచ్చాక తొందర దీన్ని పట్టుకోవడానికి ఎన్ని రోజులు నార్మల్ అయ్యే వరకు ఆగుదాం. మీ పని మీరు చేయండి. జీ బాబీ. అర్థమైందా? అలాగే భయ్యా, ఏమైనా తేడా వచ్చిందో ప్రాణాలు తీస్తా. గురించి నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. నేను బాధపడుతుంది తనకేదో అవుతుందని కాదు, తనకేమీ కాకుండా కాపాడలేకపోతున్నందుకు. నా శ్రద్ధ వల్ల ఎలా జరిగింది, తనకి ప్రమాదం ఉందని తెలిసి ముందు జాగ్రత్త తీసుకున్నాను. తన ప్రాణానికి ప్రమాదం లేదని నువ్వే చెప్పావు. అయినా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు.
నా కోసమే బాధపడేది. తన భర్తని అదంతా చేసుకున్నాను. సేవలు చేసింది నాకు, ప్రాణం పోసింది నాకు, ఇచ్చింది నాకు. బాధపడుతుంటే ఎలా ఉండేదాన్ని? ఇంతసేపా? ఆ బాంబు దాడి జరిగినప్పటినుంచి ఎవరితో మాట్లాడాలనే నాకు భయం వేస్తుంది. ఏదైనా తేడా వచ్చిందనుకో నేను ఇరుక్కుంటాను. నాతో మాట్లాడితే ఎందుకు ఇరుక్కుంటావమ్మా? మనం ఫ్రెండ్స్ కదా. ఏమో నాకు భయంగా ఉంది. నువ్వు ముందు ఫోన్ పెట్టే. ఇదిగో మంజరి ఒక్క మాట అట ఫోన్ పెట్టేస్తావేంటి? ఏంటి ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి? సర్లే తొందరగా విషయం చెప్పేసే. నేను చెప్తానులే గాని నువ్వెలా ఉన్నావు, ఏంటి విశేషాలు, ఏంటి నీ సంగతి? ఏం చెప్పాలి? బాంబు దాడిలో వాళ్ళు చనిపోయినప్పటి నుంచి ఊరంతా ఉలిక్కి పడుతుంది. ఊరి వాళ్ళంతా ఆ విరాట్ ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నారు. అందుకే ఎవరు ఫోన్ చేసినా నేను లేపట్లేదు. మంజరి, ఊర్లో వాళ్ళందరూ వాడి కోసం ఎత్తుతున్నారు కానీ వాడెక్కడున్నాడో నీకు తెలియకుండా ఉంటుందా? నాకు తెలుసులే. మంజరి, వాడితో చిన్న పనిబడి ఉంది మంజరి, కొంచెం సాయం చేయవా ప్లీజ్? నాకేం తెలుసు? నాకేం తెలీదు. ఇదిగో నీకు తెలుసని నాకు తెలుసులే, నా దగ్గర కూడా దాస్తావేంటమ్మా? ఇదిగో ఇలా విరాట్ గురించి మాట్లాడానని తెలిసినా ఊరి జనం
నన్ను ఊరి నడి మధ్యన తగలబెట్టేస్తారు. నన్ను వదిలే. మంజరి, నీ బాధ నా బాధ కాదా? నీ కష్టం నా కష్టం కాదా? వాడెక్కడున్నాడు చెప్పు. ఈ విషయం మూడో వాడికి ఎవ్వడికి తెలియకుండా నేను చూసుకుంటాను. నిజంగానే నాకు తెలీదు. మొన్న ఆ మధ్య ఫోన్ చేశాడు. మాట్లాడితే ఏమవుతుందోనని భయపడి ఫోన్ తీయలేదు. అవునా? పోనీ ఆ ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. ఆ నంబర్ చాలు, నా బాధ ఏదో నేను పడతాను. ఇదిగో, నువ్వు నాకు ఫోన్ చేసినట్టు కానీ నేను నీకు ఫోన్ నెంబర్ ఇచ్చినట్టు కానీ ఎవరికి తెలియకూడదు. చిచి, అస్సలు ప్రాణం పోయిన చెప్పండి. నీ మీద ఉంటుంది, సరేనా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. పర్లేదులే, నాయనగారేగా. థ్యాంక్స్ మంజరి. నేనంటే నీకెంత అభిమానమో నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు మాట చెప్పనా, రాత్రిపూట పడుకుంటే నా కళ్ళల్లోకి నీ కళ్ళే కళ్ళలోకి వస్తున్నాయి తెలుసా? ఇదిగో, నువ్వు ముందు ఫోన్ పెట్టే. నాకు మళ్ళీ ఫోన్ చేయదు. నువ్వు చేసినా నేను తీయను. వాడు చేసిన పనికి వాడు ఎప్పుడు దొరుకుతాడని నేను భయపడి చేస్తున్నాను. ఉంటాను. ఇన్నాళ్ళకీడు నంబర్ రూపంలో దొరికాడు. మరి మనిషి రూపంలో ఎప్పుడు దొరుకుతాడు? నంబర్ దొరికితే మనిషి దొరక ఎక్కడ పోతాడు? చెప్పినట్లేదు. ఇంత మంచి విషయం బాయికి చెప్పకుండా ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. ఇదని కాదు, ఒక మాట చెప్తే బాగుండేది కదా అని. ఆయన తీసుకురమ్మన్నది పేషెంట్ని కాదు, వసుదని. తను ఇంకా నార్మల్ కండిషన్కి రాలేదు. రాకుండా మన తొందరపడి చెప్తే జరిగేది నీకు తెలుసు. అంత పెద్ద సమస్య కాదు కదా. మనకి కాదు, ఆయనకి. ఏదైనా క్లియర్గా ఉండాలని అంటారు. వసతిలో ఉన్న ఆ చిన్న ప్రాబ్లంని క్లియర్ చేయకుండా అతనికి చెబితే రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు. ముందు తనని నార్మల్ కండిషన్లోకి రానివ్వు. వచ్చాక అప్పుడు ఆయన ముందు ఉంచుదాం. అప్పటి వరకు తన విషయం మనమే చూసుకుందాం. నార్మల్ కండిషన్కి వచ్చిందన్న తర్వాత ఆయన ముందొచ్చి మనం అనుకున్నట్లు చేద్దాం. నాకైతే వసుద విషయం భాయ్ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదనిపిస్తుంది. తేజు, ఆయన గురించి నీకెంత తెలుసో, నీకంటే చాలా విషయాల్లో చాలా దగ్గరగా ఉండేదాన్ని. నాకు అంతకన్నా తెలుసు.
భద్రకు కానీ యశోదకు కానీ ఆ పని చేసే అవకాశం లేదు. అవును కార్తీక్, వాళ్ళు వసుధని కిడ్నాప్ చేసే అవకాశం ఉంది. నాకు తెలిసి ఆ అవసరం విరాట్కే ఉంది. మాత్రం ఏం అవసరం? ఎందుకు లేదు? ఆస్తి మొత్తం నీ పేరు మీద. ఆ ఆస్తిని తిరిగి తన పేరు మీద మార్చుకోవాలి అంటే వసుధని కిడ్నాప్ చేసి నిన్ను బెదిరించొచ్చు అని అతను ఈ పని చేసి ఉండొచ్చు. అవును కాదు. మన శత్రువులు మన కళ్ళ ముందే ఉండాలి. వాళ్ళెవరూ ఈ పని చేయలేదు అంటే మనకి కనిపించకుండా చాటుగా తిరుగుతున్న విరాట్కి తప్ప ఆ విషయం మరొకరికి తెలియదు. మనకి తెలియని కొత్త శత్రువులు ఎవరున్నారు? ఆస్తి కోసం ఆ కుటుంబాన్ని చంపారు. అదే ఆస్తి కోసం ఈరోజు పిఆర్ అంకుల్ని వాడి చంపుకుంటే వాడిని నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడాడు. హలో సార్, నేను ఇన్స్పెక్టర్ అరవింద్ మాట్లాడుతున్నాను. చెప్పండి. కేసు గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. ఒకసారి రాగలరా? అలాగే, ఇప్పుడే బయలుదేరండి. స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. వేరే కేసు విషయంగా మణికొండ ఓయూ కాలనీలో ఉన్నాను. మీకు దగ్గరే అనుకుంటాను. రాగలరా? అలాగే, వస్తాను. కేసు గురించి ఏదో మాట్లాడాలంట. ఎస్ఐ గారు రమ్మన్నారు. నేను వెళ్ళి ఆయన కలిసి వస్తాను. నన్ను రమ్మంటే అవుతాను. ఎందుకు లేదా, నేను వెళ్ళొస్తాను. వాడికి జీవితాంతం ఉంటుందని చెప్పండి.
తర్వాత చెప్తాను. ముందు నువ్వు ప్రశాంతంగా కూర్చో. భయపడాల్సిన పని లేదు. మంచి పని కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. జస్ట్ 2 days. ఆ పని అవగానే మేము నిన్ను మీ ఊరికి పంపించేస్తాం. చెప్పినా నీకు అర్థం కాదమ్మా. నిజంగా నిన్ను మంచి పని కోసమే తీసుకొచ్చాం. 2 రోజులు ఆగావంటే నిజంగా ఎంత గొప్ప పని కోసం వచ్చావో నీకే అర్థమవుతుంది. చెప్పేది వినమ్మా. నువ్వు ఇక్కడ భయపడాల్సింది ఏమీ లేదు. 2 రోజుల తర్వాత గౌరవంగా మా వాళ్ళు నిన్ను తీసుకెళ్ళి నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేస్తారమ్మా. దొంగచాటుగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మంచి పని కంటారేంటి? అసలు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. మీకు నాకు సంబంధం ఏంటి? నన్నేం చేయాలనుకుంటున్నారు మీరు? ప్లీజ్ మర్యాదగా నన్ను వదిలిపెట్టండి. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. కాదని గొడవ చేశావో మార్టాలుంగా. జాగ్రత్తగా చూసుకోండి. ఏంటో ఎవరైనా కొత్త జంటలు వన విహారానికి వెళ్తారు. మనం ఈ చిట్టెడి విహారం ఏంటో. నోరు మూసుకొని పద. ఏమండి, ఇన్నేళ్లు మీ వెనక అడుగులు అడిగేసుకుంటూ కొన్ని లక్షల కోట్ల అడుగులు వేశారు. నాతో పాటు 7 అడుగులు నడవడానికి ఏంటండి మీకు ప్రాబ్లం? నోరు మూసుకొని వస్తావా లేదా? మీరు ఎన్నన్నానండి? నా మనసులో మాట చెప్తున్నాను. దిస్ ఈజ్ ఓపెన్ హార్ట్ విత్ నారాయణ, అంతే. ఎక్స్ట్రా చేసావో ఆ హార్ట్ కోసి చేతిలో పెడతాను. నా హార్ట్ లో కూడా మీరే ఉంటారండి. కొడక్కు ఇంకెంత దూరం రా? ఇదేనండి, వచ్చేసాం. ఒక్క నిమిషం ఆగండి. కొండ పైన యాప చెట్టు, చుట్టూ ఏనుగు చెట్టు. ఆడు చెప్పిన గుర్తులైతే ఇయ్యనండి. ఒక్క నిమిషం పిలుద్దాం. విరాట్, గట్టిగా పిలువు. ఎక్కడ చచ్చాడు? వస్తాడండి, నమ్మకం కలగదు. రాజభవనం లాంటి ఇల్లు వదిలేసి చెట్లు పుట్లు పట్టుకుని తిరుగుతున్నాడంటే ఆడు ఒక్కసారి పిలిస్తే ఎందుకు వస్తాడండి? అయ్యో, ఏమండి